దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులార, ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. అపోస్తుడైన పౌలు నాటి కాలములో రోమా పట్టణానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఈ రోమాలో ఉన్న సంఘానికి ఏమని ఆయన మాట్లాడుతూ రాస్తున్నారంటే, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. మనము సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉండాలని, సంపూర్ణంగా ఆయనకు అర్పణ కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, ఈ లోక శరీరాశను జయించాలంటే దేవునికి మన శరీరాన్ని సమర్పించుకోవాలి. మన ఆత్మను సమర్పించుకొని ఆత్మస్వరూపుడైన దేవుని సందులో లోబడి బ్రతకాలి. ఇక్కడ వ్రాయబడిన మాట అదేనండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకోవాలంటూ ఉన్నాడు. ఆయన చిత్తానికి లోబడి మనం జీవించగలిగితే, మనము సమర్పణ కలిగి జీవిస్తే నిత్యముగా దేవుడు ఎటువంటి కఠినమైన కార్యమైనా దేవుడు ఆశ్చర్యరీతిగా మన జీవితంలో జరిగిస్తారు. అదారికి సమస్య, రోగముల నుండి, వేదన నుండి, సమస్యల నుండి విడిపించబడాలని, గడ్డు సమస్యలను విడిపించబడాలని కోరుకుంటూ ఉన్నారా? అయితే మీకు మీరు సమర్పించేసుకోవాలి. అలాగూ సమర్పించినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. చాలామంది భక్తి జీవితంలో సాగిపోతారు, కానీ దేవుని దూరముగా ఉంచుతారు. దేవుడు దూరముగా ఉండాలనుకుంటారు, ఆయన కార్యాలని రుచి చూడాలనుకుంటారు, కానీ వారు సమర్పించుకోరండి. ఇంకా లోకం వైపు, లోకాకర్షణ వైపు, లోకములున్న ఆ యొక్క నేత్రాశ వైపు వారి జీవితాలు ఉంటాయి కనుక కార్యాలు త్వరగా జరగవండి. కార్యాలందు వారు ఎంత ప్రయాసపడినా ముందుకు సాగిపో. కారణం ఏమిటంటే వారు సగం అటుంటారు, సగం ఇటుంటారు. దేవుని చిత్తాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నారు. సమర్పించుకుందామండి, సమర్పించుకుందామా దేవుని సన్నిధిలో. అలాగూ సమర్పించుకుంటే ఈరోజు నీ కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. మేము సమర్పణైనప్పుడు నీవు బలమైన కార్యము చేస్తానని వాగ్దానము చేసావు. ఓ రమా సంఘమా, మీరు రెండు విధాలుగా ఉండవద్దు. మీరు సమర్పించుకోండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని చిత్తాన్ని గ్రహించండి అని నాయన పౌలు గారి ద్వారా ఈ ఉదయకాలం అందరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీ కొందనాలు. ఇంకను మా లోటుపాట్లు సరిచేసి నీ చిత్తాన్ని గ్రహించి జీవితం మాకు అనుగ్రహించమని మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం చెల్లిస్తూ మా కొరకు అతి వేగరముగా రాబోతున్నా యేసుక్రీస్తు వారి పుణ్యనామం పేరట బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమెన్.